అమ్మా ఇది చూడు సింహాద్రి, ఇదైతే డైరెక్ట్ ఇదేట్రా దిమ్మా ఇది. ఎలా ఉంది ఈ ముక్క మాత్రం మామూలుగా లేదు, ఇచ్చుమిచ్చుగా ఒక పావు గేసి ఉంటుందేమో. చూడండి నూనె కూడా కారిపోతుంది. పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మాకైతే తేనె దొరికింది, అది తీయడానికి అయితే వెళ్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తేనె ప్లేస్కి అయితే వచ్చాము. తేనె పెట్టుకోవడానికి అయితే ఒక కేరేజ్ అయితే తీసుకొచ్చాము. తేనె వచ్చేసి ఇక్కడైతే ఉంది. తేనె అయితే ఇక్కడ ఉంది, చూద్దాం. చూడండి ఇప్పుడైతే రాయి తీస్తున్నాను. మాదిరి చూడరా ఈగలు ఎలా ఉన్నాయి. ఈగలు జరగట్లేదే. చూడండి తేనె అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి పుల్లతో ఈగలు కతుకుదాం. ఇది చూడు మాదిరి, ఇది నూనె. ఇది కత్తి తీద్దాం. ఓకేనా సింహాద్రి? భయపడతాను తేలగర. ఈగలు చాలా బ్లాగ్ ఉన్నాయి, అందుకు భయం వేసేస్తుంది. తీద్దాం. లోపల పురుగు ఉన్నదేమో. నూనె చూడండి, ఫస్ట్ ముక్కలోనే నూనె మరి మామూలుగా లేదు. ఇక్కడ పెడదాం. మా బావగారు అయితే దగ్గర కూడా రావట్లేదు ఎందుకో. సింహాద్రి బాబాయ్, నూనె మామూలుగా లేదు, కానీ చేతి వెళ్ళట్లేదురా. కింద రాయి కింద మీదకి గుద్దుకొని పోయింది అది. గాయ చూడండి, ఆయిల్ మామూలుగా లేదు, మరి చాలా బరువుగా ఉంది. చూడండి బా, ఇదిగో ఇగో గాయ్స్ చూడండి. చూడు ఇది ఎలా ఉన్నది. చూడండి గాయస్, మామూలుగా లేదు. ఇలాంటి తేనె దొరకాలంటే అదృష్టం ఉండాలి. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఇదిగో. ఓహో, ఇది మామూలుగా నూనె లేకపోతే విరగకుండా వచ్చేది కదా. ఇలాంటి ముళ్ళు ఉంటాయి, కొరికితే తీసేసుకోవాలి, లేకపోతే వాపు వచ్చేస్తుంది. చూడు ఇది ఎలా ఉన్నది ముక్కలు. ఇది ఆయిల్నా ఇది ఏటికేసారా? ఇది రెడ్డుదేమంటారు, మనం మేరేట్ అంటాం కదా. గాయ చూడండి నూనె. చూడండి గాయస్, ఆయిల్ ఎలా కారుతుందో చూడండి. ఎలా ఉంది. చూడండి లోపల తేనె తీసింది కాకుండా ఇంకా ఎక్కువ ఉంది. ఇది చూడు సింహాద్రి, చూడండి ఇదైతే డైరెక్ట్ ఇదేట్రా దిమ్మా ఇది. పావు కేజీ అని ఉంటుంది ఇది. ఇలాగన్నా బావగారు అయితే తీస్తున్నాడు. చూడండి మా బావగారు అయితే 2 చేతులతో తీసాడు. ఇక్కడ పెట్టు. చూడండి మరి మామూలుగా లేదు. ఏమనిపిస్తున్నది తీస్తాంతే? ఇది కొరుకుతుందా ఏటా అని భయం. ఇంత తేనె ఉన్నది కానీ కొరకట్లేదు కదా. నార్మల్ గా అయితే తేనె ఇంత ఉంటే కొరికేస్తుంది ఫ్రెండ్స్. తేనె ఇంత ఉండి కూడా ఇది కొరకట్లేదంటే చాలా మంచి తేనె. చూడు మంచి ముక్కలు. ఈ ముక్క రావట్లేదు మామ, ఏం సీదా రావట్లేదా? నువ్వు 2 చేతులతో తొడికితే పిండి చేసేవా చిన్న ప్లేస్ కి? లేదు ఇక్కడ కొద్దిగా పురుగులు ఉన్నదే.
ఇది ఇక్కడ కొద్దిగా పురుగులు ఉన్నది ఇది ఆయిల్ ముక్క, ఇందులో కొద్దిగా పురుగులు ఉన్నాయి. మంచి ముక్కలు, చాలా మంచి ముక్కలు. మరి చూడండి మా బావ గారికి అయితే చేతులంతా నూనె మొత్తం అంతా. నేనైతే ఇక్కడ వరకే నూనె అయ్యాను. మా బావగారంతా 2 చేతులంతా నూనె. ఇంకా ఉన్నదా? 2, 3 ఉన్నట్టున్నది. అయితే చివరికి వచ్చాం. అమ్మమ్మ చూడండి ఈ ముక్క మాత్రం చూడండి మామూలుగా లేదు. చిన్న చిన్న మాదిరి ఈ ముక్క మాత్రం మామూలుగా లేదు. ఇచ్చుమిచ్చుగా ఒక 1/2 కేజీ ఉంటుందేమో, దాటే ఉంటదేమో. ఇది మామూలు దిమ్మలాగా కదా. చూడండి నూనె కూడా కారిపోతుంది. పెట్టేందో చూడండి గాయస్, కేరేజ్ అయితే నిండిపోయింది. చాలా పెద్ద కేరేజే తీసుకొచ్చాము, అయినా సరే నిండిపోయింది. మా బావగారు మెల్లగా తీసుకొస్తున్నారు. 2 చేతులు పట్టి తీస్తాను. ఇది కూడా ముక్క మాత్రం లేవున్నది. చూడండి ఈ ముక్క కేరేజ్ నిండిపోయింది. ఫస్ట్ అయితే నేను తీసాను, తర్వాత మా బావగారు తీసారు. చూడండి చెయ్యి ఇదిగో. నాకైతే చూడండి గాయస్ ఇక్కడ వరకే నూనె ఉంది. మా బావగారికి చూడండి ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ వరకు ఆయిలే. ఈ చెయ్యి అంతా ఆయిలే. చూసారు కదా గాయస్, ఈ రోజు అయితే మాకు దొరికిన తేనె అయితే మొత్తం ఇది. కాబట్టి ఈ రోజు అయితే చాలా అద్భుతంగా దొరికింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.